Shots on Radio City 91.1 FM. మాటల్లో కాఠిన్యం మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. మార్దవం ప్రేమాభిమానాల్ని పంచుతుంది. శ్రీరామచంద్రుడంటే అందరికీ ఇష్టం. ఆయన ప్రియభాషణమే అందుకు కారణం. రణంలో బాణాల వల్ల శరీరానికి తగిలిన గాయాలనైనా మందు పూసి మాన్పవచ్చు. సూటిపోటి మాటలతో మనసు గాయపడితే మాత్రం ఆ బాధ ఎన్నటికీ తీరదు అంటుంది మహాభారతం. లోకంలో మనుషుల మధ్య వివాదాలకు సగం కారణం కఠోర భాషణమే. ఒక్కోసారి మౌనమే ఉత్తమం. ఊరకున్నంత ఉత్తమంలే అంటే ఊరకున్నంత ఉత్తమం మరొకటి లేదు అని ఓ సామెత. ఇది పాతమాటే అయినా అర్థం నిత్య నూతనం. పలు అనర్థాలకు వాక్పారుష్యం, వాగాడంబరం కారణమవుతాయి. మునులు అంటే మౌనంగా ఉండేవారు. శాపమివ్వడంతో పాటు అనుగ్రహ సామర్థ్యమూ వారికి ఉంటుంది. శాంత స్వభావానికి మారుపేరు శమీకుడు. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్లి ఓ మృగాన్ని వెంబడిస్తూ శమీక మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు. యోగనిష్టలో ఉన్న ఆయనను మృగం ఎటు వెళ్ళింది అని అడిగినా బదులు రాదు. ముని మౌనానికి కోపగించిన రాజు అక్కడే చచ్చిపడి ఉన్న పామును తెచ్చి ఆయన మెడలో వేసి వెళ్లిపోతాడు. ఆ తరువాత అక్కడికి వచ్చిన మునికుమారుడు శృంగి దాన్ని చూసి, నా తండ్రి మెడలో సర్పాన్ని వేసినవాడు 7 రోజుల్లో సర్పం కాటుతో మరణించుగాక అని శపిస్తాడు. అనంతరం శమీకుడు అంతా తెలుసుకుని తనయుడు చేసిన పనికి ఎంతో విచారిస్తాడు. మౌనంగా ఉండేవారి మనసు సుతిమెత్తన. గాంధీజీ, వినోబా జీవితంలో కొంత భాగాన్ని మౌనానికే కేటాయించారు. మౌనమే ఉత్తమ భాషణం. తప్పనిసరి అయితేనే మాట్లాడు. అది సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. ఒక శబ్దం అవసరమైన చోట రెండింటిని వాడకు. ఇది బాపూజీ సందేశం. అందుకే మహాత్ముల భాషణకు ప్రజలు ఎక్కువ విలువిస్తారు. దుర్యోధన దుశ్శాసనులు నోటి దురుసుతనంతో వ్యవహరిస్తారు. ద్రౌపదిని, భీముడిని నిండు సభలో అవమానిస్తూ మాట్లాడుతారు. దానివల్లనే కురునాయకులిద్దరినీ కురుక్షేత్ర యుద్ధంలో భీముడు అతి భీకరంగా వధిస్తాడు. రాజసూయ యాగం చేసేటప్పుడు ధర్మరాజు సంప్రదాయాన్ని అనుసరిస్తాడు. అగ్రపూజ చేస్తాడు. అదే సభలో ఉన్నవారందరిలోనూ కృష్ణుడే పూజార్హుడు అని భీష్ముడు చెబుతాడు. ఆయన సలహా ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు పూజిస్తాడు. సహించలేని శిశుపాలుడు సభలో గల కృష్ణుడిని, ఇతర పెద్దలను దూషిస్తాడు. కృష్ణుడి మేనత్త కుమారుడే శిశుపాలుడు. ఆమెకు గతంలో ఇచ్చిన మాట కోసం 100 తిట్ల వరకు కృష్ణుడు సహిస్తాడు. ఆ తరువాత ఆ శిశుపాలుడి తప్పులను లెక్కించి అతన్ని సంహరిస్తాడు. ఈర్ష్య, క్రోధం, స్వార్థం వంటి గుణాలు మనిషిని నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తాయి. చివరికి అవే ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. లోకంలో కొందరు అద్భుతమైన వ్యక్తులుంటారు. వారి పట్టుదల ముందు ఏ మాటలు నిలువలేవు. నెపోలియన్ యుద్ధం చేస్తూ ఓ పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. సైన్యంతో సహా ఆ పర్వతాన్ని అధిరోహిస్తే తప్ప అవతలకు చేరుకోలేడు. అక్కడే నివసిస్తున్న ఒక వృద్ధురాలు ఆయన కంటబడుతుంది. పర్వతాన్ని దాటి వెళ్లే ఉపాయం చెప్పమంటాడు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో. నీలాంటి వారు ఎందరో ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ తమ ప్రాణాలను విడిచారు అంటుందామె. నెపోలియన్ నిఘంటువులో అసంభవం అనే మాట లేదు. ఆమె మాటలకు నిరాశపడకుండా, అవ్వా, ఈ పర్వతాన్ని దాటి వెళ్లాలి అనే నా కాంక్షను నీ మాటలు రెండింతలు చేశాయి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మా సైన్యాన్ని మరింత అప్రమత్తంగా ఉంచుతాను, అధిరోహించాలని ప్రోత్సహిస్తాను అని ఆయన బదులిస్తాడు. అప్పుడు ముసలమ్మ ఆశ్చర్యపోతుంది. నీ వంటి సాహసీలికి లోకంలో ఏదీ అసంభవం కాదు. నా మాటలతో నిన్ను నిరుత్సాహపరిచినందుకు తలవంచుకుంటున్నాను. ముందుకు సాగిపో. నువ్వు తప్పక విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటుంది. అది మాటల విలువ. సర్వే జనా సుఖినో భవంతు. Radio City Podcast.